హలో వాళ్ళందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బ్రహ్మాండంగా ఉన్నారని ఆశిస్తూ మనం ఈరోజు ఈ వీడియోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకి రీసెంట్‌గా లాంచ్ అయిపోయింది అండ్ బైక్‌లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ బైక్ యొక్క ప్రైస్ ఏంటి? అవైలబిలిటీ ఏంటి? దీని స్పెసిఫికేషన్స్ ఏంటి? దీని రైవల్స్ మనకి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? ఈ బైక్ దేనివల్ల మనం ఎందుకు కొనొచ్చు? ఎందుకు కొనకూడదు? వీటన్నిటి గురించి ఒక కంప్లీట్ ఓవర్‌వ్యూ మీకు ఇవ్వబోతున్నాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఈ బైక్ వచ్చేసి వీళ్ళు రీసెంట్‌గానే స్పెయిన్‌లో లాంచ్ చేశారు. సో మనకి గ్లోబల్ ఈవెంట్‌లో అండ్ దాంతోపాటు మనకి ప్రైసింగ్ కూడా అఫీషియల్ అయిపోయింది. సో మనకి బేసిక్‌గా మనకి 3 మోడల్స్ ఉంటాయి ఇందులో. అండ్ బేస్ మోడల్ వచ్చేసి మనకి 2.4 లాక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టడం జరిగింది. సో మిగతా మోడల్స్ మనకి దీనికి దానికి డిఫరెన్స్ ఏముంటుంది నేను నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఆల్రెడీ ఈ బైక్ లాంచ్ అవుతుందని తెలిసింది కాబట్టి ట్రయంఫ్ కూడా స్పీడ్ 400 యొక్క ప్రైస్ తగ్గించడం జరిగింది. అండ్ ఈ స్పీడ్ 400 కంటే ఇది బెటర్ బైకా కాదా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇంకా ఈ బైక్‌ని వాళ్ళు మెయిన్‌గా ఒక రోడ్‌స్టర్ బైక్‌గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకు అడ్వెంచరస్ బైక్ అంటే హిమాలయన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అదే ఇంజన్ తీసుకొని వీళ్ళు ఒక కాంపాక్ట్ మోటార్ సైకిల్‌ని క్రియేట్ చేసి సిటీ పర్పస్ రైడింగ్ కోసం వీళ్ళు డిజైన్ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ రోడ్‌స్టర్ అంటే మనకి దాని ట్యూనింగ్ అలానే ఉంటుంది. మనకి సేమ్ హిమాలయన్‌లోని ఇంజినే తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. చాలా ఫీచర్స్ కూడా మనకి కొంచెం సేమ్ ఉంటాయి. బట్ కొన్ని ఫీచర్స్ కూడా మనకి హిమాలయన్‌లో ఉన్నవి దీంట్లో ఉండవు. ఎందుకంటే మనకి రోడ్‌స్టర్ మోటార్ సైకిల్ సో సిటీ పర్పస్ కాబట్టి అంత ఎక్కువగా అవసరం లేదు. అండ్ వీళ్ళు మెయిన్‌గా హైలైట్ చేసేది కూడా అదే మనకి సిటీ పర్పస్‌లో మనకి ట్రాఫిక్‌లో మంచిగా గ్లైడ్ అయిపోతూ వెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా మేము డిజైన్ చేసాం బైక్ అని చెప్పి. దాంతోపాటు వీళ్ళు షేర్పా ఇంజిన్ అని హైలైట్ చేస్తున్నాం. మనకి హిమాలయన్‌లో కూడా సేమ్ ఇంజిన్ ఉంటుంది. సో షేర్పా ఇంజిన్స్ అనేవి మనకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓల్డ్ లైనప్స్‌లో మనకు ఉండేవి ఇంజిన్స్ అనేవి. సో చాలా రిలయబుల్ ఇంజిన్స్ అని చెప్పి మనకి అప్పట్లో పేరు ఉండేది. సో ఇక్కడ మనకి మెయిన్‌గా హైలైట్ చూసుకున్నట్లయితే 452 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మనకు షేర్పా ఇంజిన్ మాక్సిమం పవర్ వచ్చేసి 40 పీఎస్ ఉంటుంది. అండ్ మాక్సిమం టార్క్ కూడా మనకి 40 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. మనకి పవర్ ఫిగర్స్ ట్రామ్ స్పీడ్ 400తో సేమ్‌గా ఉంటుంది. టార్క్ ఒకటి మనకు ఎక్కువగా ఉంటుంది ఇందులో. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ స్విచ్ మోడ్స్ మనకి 2 రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి స్విచ్‌తో మనకు మార్చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మోడ్ అండ్ ఈకో మోడ్ ఉంటాయి. సో ఈకో మోడ్‌లో మనకి మైలేజ్ అనేది బెటర్‌గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా మనకి ట్రిపర్ టీఎఫ్టీ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి హై ఎండ్ మోడల్‌లో ఉంటుంది. సో ఈ క్లస్టర్‌లో మనకి ఏంటి అంటే మనకి మ్యాప్ నావిగేషన్ కూడా ఉంటుంది. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. మనకు మెసేజెస్ కానివ్వండి ఎవ్రీథింగ్ మనం చూసుకోవచ్చు. సో ఇది ఒక మొబైల్ స్క్రీన్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. సో మనకి నావిగేషన్ కూడా క్లియర్‌గా మనకి గూగుల్ మ్యాప్స్‌లో ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే ఉంటుంది. జస్ట్ మనం బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి ఎర్గోనామిక్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇది. సో ఇది ఫన్ టు రైడ్ మోటార్ సైకిల్ లాగా వీళ్ళు మెయిన్‌గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ట్యూబ్లెస్ టైర్స్ దీనిలో స్పెషాలిటీ ఉంది బేసిక్‌గా. మనకి ఫ్రంట్ 120 సెక్షన్‌తో వచ్చేస్తుంది. బ్యాక్ మనకి 160 సెక్షన్‌తో వచ్చేస్తుంది. చాలా వైడ్ టైర్స్ ఇవి. సో మనకి 120 సెక్షన్ అనేది ఫ్రంట్ అనేది మనకి బేసిక్‌గా కొన్ని బైక్స్‌లో బ్యాక్ టైర్‌కి ఉంటుంది. సో మనకి రోడ్ గ్రిప్ అనేది అమేజింగ్‌గా ఉండబోతుంది. దాంతోపాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో మనకి సేమ్ హిమాలయన్‌లో లాంటి ఫ్రేమే వాడారు కానీ కొంచెం మైనర్ చేంజెస్ అయితే చేశారు. అండ్ దాంతోపాటు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. మనకి యూఎస్‌డి ఫోక్స్ ఉంటాయి హిమాలయన్‌లో. దీంట్లో అయితే అవి లేవు. దాంతో కూడా మనకి సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది షోవా నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఒకసారి ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి దీంట్లో 3 మోడల్స్ ఉంటాయి. ఫ్లాష్, డాష్ అని చెప్పి అండ్ యానలాగ్ అని. యానలాగ్ అనేది బేస్ మోడల్ ఒకటే కలర్లో ఉంటుంది సిల్వర్ కలర్లో. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,39,000 ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి నెక్స్ట్ 2 కలర్స్ వచ్చేసి మనకి డాష్ మోడల్లో ఉంటాయి. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి ప్లాయా బ్లాక్ అండ్ గోల్డ్ పక్కన ఉన్నాయి. సో ఫస్ట్ ఒకసారి మనం ఓవర్వ్యూ చూసేద్దాం. ఈ బైక్ యొక్క డిజైన్ అనేది మీకు ఎలా ఉంటుందో మీకు ఒక కంప్లీట్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ ఇది చూసేద్దాం. సో వీడియోని ఇంతవరకు మీరు చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి వీడియోను అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మంచి మంచి కంటెంట్ రిలేటెడ్ ఆటోమోటివ్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్ ఓరియంటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ అండ్ వీడియో కూడా లైక్ చేయండి మర్చిపోవద్దు. అండ్ ఇక బైక్ విషయానికి వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి బేస్ మోడల్ 2,39,000 ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఇంకా ఆన్ రోడ్ వచ్చేసి మనకి 2.9 వరకు వచ్చేస్తుంది. 2.8 to 2.9 అది వ్యారీ ఉంటుంది మనకి సిటీని బట్టి. అండ్ దీంట్లో మనకి బేసిక్గా సెమీ అనలాగ్ కన్సోల్ ఉంటుంది. సో హై ఎండ్ మోడల్లో మనకి టీఎఫ్టీ క్లస్టర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు మనకి డిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో సీట్ లెంత్ అయితే అంత ఎక్కువగా అయితే లేదు. సో పిలియన్ రైడ్ అంటే బ్యాక్ సీట్లో కూర్చునే వాళ్ళకి ఖచ్చితంగా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. సో నాకు ఇది చూడంగానే నాకు ఒక MT-15 కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో బ్యాక్ సీట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు డిజైన్ మీరు చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను నేను హంటర్ బైక్ ఒక అప్గ్రేడెడ్ వర్షన్ లాగా ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి సస్పెన్షన్ అంతా మనకు ఫ్రంట్ అప్ సైడ్ డౌన్ లేదు, టెలిస్కోపికే ఉంది. 4 గేటర్స్ కూడా మనకి సేమ్ హంటర్లో లాగానే ఉన్నాయి.
అండ్ దాంతోపాటు మనకి బ్రేక్స్ గురించి చూడొచ్చు. మనకి ఇది బ్రేక్స్ ఉంటాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్‌గా వచ్చేస్తుంది. సో 320 డిస్క్ ఉంటుంది. సో ఫ్రంట్ అనేది. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్‌గా. అండ్ 120 సెక్షన్ మీరు టైర్‌ని చూడొచ్చు ఇక్కడ మనకి ఎంత చంకీగా ఉందో. అండ్ మనకి టైర్స్ వచ్చేసి వీళ్ళు సియట్ టైర్స్ యూజ్ చేయడం జరిగింది. సో సియట్ కంపెనీ ఈ పర్టిక్యులర్ మోడల్ కోసమే టైర్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అండ్ మనకి ఇది డ్యూయల్ పర్పస్ టైర్స్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో మనకి రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి. అండ్ మనకి రెండు వీల్స్ 17 ఇంచ్ అలాయ్ వీల్స్ లాగానే వచ్చేస్తాయి. అండ్ 120 సెక్షన్ ఫ్రంట్, 160 సెక్షన్ బ్యాక్ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకి లిక్విడ్ కూల్ ఫ్యాన్కు మనకి ఎలా ఉందో రేడియేటర్ అవన్నీ కూడా. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే క్యాటలిక్ కన్వర్టర్తో పాటు మనకి మెయిన్గా నాకు ఇందులో నచ్చింది ఏంటి అంటే సైలెన్సర్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. సో మనకి చాలా క్యూట్గా ఉంది. సేమ్ హిమాలయన్లో కూడా మనకి ఇలానే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసాం. సో బ్యాక్ సైడ్ కొంచెం అమేజింగ్గా ఉంటుంది. సో 160 రేర్ సెక్షన్ టైర్ ఎంత చంకీగా ఎంత మ్యాసివ్గా ఉందో చూడండి. సో దీనివల్ల రోడ్ గ్రిప్ అమేజింగ్గా ఉంటుంది. కార్నరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే మనకి ఇది టేల్ లైట్ లేదు ఇందులో. సో టేల్ లైట్ అసలు లేదు దీంట్లో. మనకి ఎల్ఈడి వింకర్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి టెయిల్ లైట్లా కూడా యాక్ట్ చేస్తాయి. సో బెస్ట్ పార్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇది కంప్లీట్గా ఎల్ఈడి సెటప్తో వచ్చేస్తుంది. సో ఫ్రంట్ ఎల్ఈడి లైటింగ్ ఎవ్రీథింగ్. మనకి టేల్ లైట్ అయితే లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కలర్ ఆప్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇది ప్యాలా బ్లాక్ అండ్ గోల్డ్ డిప్ ఇలా ఉంటాయి. సో మనకి డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు నా పర్సనల్ ఫేవరెట్ అయితే మాత్రం నాకు బ్రావా బ్లూ బాగా నచ్చింది. అది మనకి హై ఎండ్ మోడల్ 2,54,000లో ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకు ఈ పర్టికులర్ కలర్ ఆప్షన్ అయితే నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకా మీరు ఇక్కడ కలర్ ఆప్షన్స్ అన్ని మీరు చూడొచ్చు. మనకి కంప్లీట్గా 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 5 or 6 అనుకుంటాను. ఇంకా మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఇంజన్ స్పెసిఫికేషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. మనకి స్లిప్పర్ క్లచ్తో వచ్చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు బైక్ వెయిట్ వచ్చేసి 185 kgs ఉంటుంది. అండ్ మనకు ఇంకో అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వీళ్ళు 11 లీటర్స్ ఇచ్చారు. సో 11 లీటర్స్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సో 11 లీటర్స్ మనకి మైలేజ్ వచ్చేసి 30 km/లీటర్ ఉంటుంది. సో దీని ప్రకారం 330 km అనేది రైడ్ రేంజ్ ఉంటుంది. సో మీరు లాంగ్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఫ్రీక్వెంట్గా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. అదొక బిగ్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సీట్ హైట్ కూడా 790 ఉంటుంది. టాప్ స్పీడ్ మీరు ఇందులో ఈజీగా 140 km/h వెళ్ళొచ్చు. కంపెనీ కోట్ చేసింది అది ఉంటుంది. కానీ నా ఒపీనియన్లో ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, స్విచబుల్ ఏబిఎస్ ఫీచర్ ఇచ్చింటే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఏబిఎస్ అనేది మనకి అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకునేలాగా ఉంటే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాబట్టి. బట్ ఆ ఆప్షన్ అయితే లేదు. సో ఇవన్నీ మనకి బైక్తో పాటు వచ్చే యాక్సెసరీస్ అయితే కాదు, మనకి అడిషనల్గా కొనుక్కోవాలి. సో కంప్లీట్గా రోడ్ స్టార్ సెటప్ కోసం ఇవన్నీ మనకి ఫిట్టింగ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ మనం అడిషనల్గా పర్చేస్ చేసుకోవాలి. ఇంకా బైక్ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసి మనకి ఇది లిక్విడ్ కూల్ ఇంజన్తో వచ్చేసింది. సో పవర్ ఫిగర్స్ కూడా ఆసమ్గా ఉన్నాయి. అండ్ దీని ప్రైసింగ్ కూడా మనకి బాగానే ఉంది. అండ్ మెయిన్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ రీచ్ అనేది చాలా బాగుంటుంది. సో అది ఒక బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేసి మనకి ఇది రైడింగ్ కంఫర్ట్ పరంగా చూసుకుంటే మనకి పిలియన్ రైడర్కి అంత కంఫర్టబుల్గా అయితే లేదు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో మనకి రైడింగ్ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఒక బిగ్ కంప్లైంట్ అయితే కాబోతుంది. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేది. అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చింటే బాగుండేది అని నా ఒపీనియన్. ఇంకా దీనికి రైవల్స్ విషయానికి వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి హీరో మ్యావరిక్ 440 ఉంటుంది. దీని స్పెసిఫికేషన్ మీరు ఒకసారి లుక్ చేయొచ్చు మనకి తేడా ఎంత ఉందో. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసి మనకి ట్రైమ్ స్పీడ్ 400. మనకి స్పీడ్ 400తోనే దీనికి నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉండబోతుంది. స్పీడ్ 400 కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది ఈ బైక్. ఎందుకంటే మనకి అందులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకు అది లైట్ వెయిట్ వెహికల్ కూడా అని చెప్పుకోవచ్చు. దీనికంటే ట్రయంఫ్ ఇంకా మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. కానీ మనకి దీంట్లో మైనస్ విషయానికి వచ్చేసి మనకి ట్రయంఫ్ సర్వీస్ రీచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ కంపేర్ చేసుకుంటే. అంతేకాకుండా రోడ్ ప్రెజెన్స్ విషయానికి వచ్చేసి మనకి ట్రయంఫ్ స్పీడ్ 400 ఒక నార్మల్ బైక్ లాగా ఉంటుంది. బట్ గెరిల్లా 450 మాత్రం మంచి హెవీ బైక్, బల్క్ బైక్ లా ఉంటుంది. నా ఒపీనియన్లో గెరిల్లా 450 హై ఎండ్ మోడల్ ప్రైసింగ్ 2.4 lakh నుంచి స్టార్టింగ్ పెట్టింటే మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఉండేది. సో ట్రైమ్ స్పీడ్ 400కి చాలా ప్రాబ్లం అయ్యేది. చూడాలి మరి ఇప్పుడు కూడా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. సో మీకు ఎలా అనిపించింది ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్ నచ్చాయా? రాయల్ ఎన్ఫీల్డ్ కరెక్ట్ ప్రైసింగ్ పెట్టిందా? సో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ బైక్ గురించి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై బ్యాక్ చేస్తాను ఖచ్చితంగా. సో ఎలా అనిపించిందో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.